ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 112వ శ్లోకం. విమర్శరూపిణీ విద్యా వియదాది జగత్ప్రసూః సర్వవ్యాధి ప్రశమనీ సర్వమృత్యునివారిణీ. విమర్శరూపిణీ పరా, పశ్యంతి, మధ్యమ వైఖరిలు పరాతత్వ వ్యాపకత్వాన్ని సూచిస్తాయి. కల్పాంతమునందు సర్వజగత్తు కనిపించక బిందు రూపంలో ఉండునని జ్ఞానుల మాట. ప్రశాంతమగు నీటిలో చిన్న రాయి విసిరినప్పుడు ఏర్పడు అలలు బిందువు విస్తరణను తెలుపుచూ ఉన్నాయి. బిందువు, సంకల్పం, మూల ప్రకృతి, పంచతన్మాత్రలు, పంచభూతములు, గుణములు, కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలు, సప్తధాతువులు, ప్రపంచం అనున్నది సృష్టి క్రమం. ఈ సృష్టి క్రమమునే బిందు వికసనం అంటారు జ్ఞానులు. వికసనము అవగాహనకు ఆధారం విమర్శ. జ్ఞానస్వరూపులకు వేదాలు, ఉపనిషత్తులు విమర్శనమునకు సాయపడతాయి. పరాతత్వము అవగాహనకు తెస్తాయి. పరా అన్నది బిందు రూపం. బిందు రూపం యొక్క క్రమానుగత మార్పు వైఖరి రూపం వాక్కు. పరమేశ్వరి వాగ్రూపం. అందుకే అమ్మ విమర్శ రూపిణి. ఓం ఐం హ్రీం శ్రీం విమర్శరూపిణ్యై నమః. విద్య విజ్ఞానమును వివేకమును ప్రసాదించున్నది విద్య. విద్య రెండు రకములు, పరా, అపరా. పరా విద్య పరతత్వాన్ని బోధిస్తుంది. అక్షర రూపమగు పరతత్వం బ్రహ్మ పదార్థం. దానిని వివరించున్నదియే విద్య. పరాపరాణాం పరమాత్మమేవ పరమేశ్వరీ. మాయా ప్రకృతి యొక్క జ్ఞానక్రియాస్వరూపమే కళ. కళా విద్యయే జ్ఞానస్వరూపం. కళ అన్నను చిత్కళ అన్నను ఒకటే. దానిని వివరించున్నదే విద్య. జ్యోతిష్యం, ఆయుర్వేదం, శిల్పం, నాట్యం, వేదాలు, పురాణ ఇతిహాసములు మొదలగునవి 64 కళలు. 64 కళలందు గల జ్ఞానతత్వము స్వరూపము పరమేశ్వరి. సకల విద్యాస్వరూపిణియగు అమ్మ విద్యగా కీర్తించబడినది. ఓం ఐం హ్రీం శ్రీం విద్యాయై నమః. వియత్ అనగా బిందువు, ఆకాశం అని అర్థములు కలవు. మహాకారణం, కారణం అంటూ బిందువు 2 రకములు. చిన్మయం మహాకారణ బిందువు, అవ్యక్తం నుండి ఉద్భవించినది. కామకళగా జ్ఞానులచే చెప్పబడింది. సృష్టి సంకల్పమను భావన చేత ఉద్భవించుటే దీనికి కారణం. 24 తత్వములకు మూల కారణం బిందు రూపమగు పరాశక్తి. తస్మాద్వా ఏవ తస్మాదాత్మాన ఆకాశసంభూతః. ఆకాశాద్వాయుః, వాయోరగ్నిః, అగ్నే ఆపః, ఆద్యభ్యః పృథివీ, పృథివ్యా ఓషధయః, ఓషధీభ్యోన్నం, అన్నాత్ పురుషః. మహాకారణము నుండి ఆత్మ, ఆ ఆత్మయే కారణ బిందువు. ఆత్మ పదార్థం నుండి ఆకాశం, ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని వలన నీరు, నీటిచే భూమి, భూమి వలన ఓషధులు, ఓషధుల వలన అన్నం, అన్నం వలన జీవుడు ఉదయించుచున్నాడు. బిందువునకు నాదం అని కూడా పేరు. మహేశ్వరుని ఢక్కానాదం నుండి ఉద్భవించినవి మాతృకా వర్ణములు, సర్వమాత్రస్వరూపములు. వేదాది సర్వ సాహిత్య ప్రపంచమునకు ఆధారములు. ఆకాశాది పంచభూతములకు, ఆకారాది సర్వ మంత్ర సాహిత్యముల పుట్టుకకు కారణమగు అమ్మ విద్య వియదాది జగత్ప్రసూః.
ఓం ఐం హ్రీం శ్రీం విద్యవేదాదిజగత్ప్రసూయాయై నమః. సర్వవ్యాధి ప్రశమని. కర్మానుభవమే జన్మ. శరీరం కర్మానుభవమునకు ఉపాధి. శరీరమునకు సంబంధించినవి శారీరక వ్యాధులు. మానసిక వ్యాధులకు అధులు అని పేరు. ఈ రెండింటి కలయికయే అధివ్యాధులు. సర్వకర్మములను వాటి ఫలితములను అమ్మ పాదముల చెంత అర్పించిన జన్మ కర్మల నుండి విముక్తి కలుగునని గీతావాక్యం. శరీర సంబంధములకు అధివ్యాధులు అమ్మ పారాయణ ఆరాధనలచే నశిస్తాయి. మనస్సుకు ప్రశాంతత, శరీరమునకు స్వస్థత చేకూరుస్తాయి. అందుకే అమ్మ సర్వవ్యాధి ప్రశమని. ఓం ఐం హ్రీం శ్రీం సర్వవ్యాధి ప్రశమన్యై నమః. సర్వమృత్యు నివారిణి. జీవితకాలమునంతయు అనుభవించి మరణించుట కాలం మృత్యువు. దీనిని అతిక్రమించు మార్గం లేనేలేదు. వ్యాధుల వలనను ప్రమాదముల వలనను కలుగు మరణం అకాల మృత్యువు. మంత్రతంత్రముల వలన కొంతవరకు శాంతింపచేయవచ్చు. మరణం ఎప్పుడైనను రావచ్చును. మరణం తర్వాత నా వారి పరిస్థితి ఏమిటి అను మానసిక వ్యధ, మనన అన్నవి భావనా మృత్యువుకు చెందినవి. పరమేశ్వరి దయచేత, అనుగ్రహం చేత ఎటువంటి మృత్యువునైనను నివారించవచ్చును. అందుకే అమ్మ సర్వమృత్యు నివారిణి. ఓం ఐం హ్రీం శ్రీం సర్వమృత్యు నివారిణ్యై నమః.